వెల్కమ్ మై ఫ్రెండ్స్. సో ఈ రోజుల్లో చాలా వరకు ఈ బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్స్ హరాస్మెంట్స్, దానివల్ల సూసైడ్ కేసెస్, చాలా మంది లోన్ డిఫాల్ట్ అయ్యి ఈఎంఐ కట్టలేక ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. దానివల్ల రికవరీ ఏజెంట్స్ రూల్స్ మారి ఇల్లీగల్ గా ఎలా వాళ్ళు రికవరీ చేయాలి అన్న దాని మీద చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ సమాధానంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ టైం టు టైం కానీ వాళ్ళ సర్క్యులర్స్ ఏ విధంగా ఇష్యూ చేశారు, రికవరీ ఏజెంట్స్ కి ఎటువంటి గైడ్ లైన్స్ ఇచ్చారు, ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుంది, అదే విధంగా ఎక్కడ అడ్రసల్ చేయాలి, ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని అండ్ గ్రీవియన్స్ రిడ్రెసల్ కమిటీ ఎక్కడ ఉంటుంది, ఆర్బీఐ ఓంబోడ్స్ పర్సన్ కి ఎలా కంప్లైంట్ చేయాలి, సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల, లేదంటే జాబ్ లాస్ వల్ల, లేదంటే మెడికల్ ఇష్యూ వల్ల ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా హరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారు. సో ఎందుకంటే నార్మల్ పబ్లిక్ కి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియకపోవడం వల్ల రికవరీ ఏజెంట్స్ ఈ రౌడీస్ గోండాస్ ని వేసుకొని చాలా వరకు పబ్లిక్ కి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా చాలా డెత్ రేట్స్ కూడా దీని వల్ల జరిగాయి కాబట్టి ఈ పబ్లిక్ అవేర్నెస్ వీడియో చేయడం జరిగింది. So RBI's fair practice code and recovery agent guidelines, especially for borrowers facing calls and home visits. సో ఆర్బీఐ స్పెసిఫిక్ రూల్స్ ఫర్ రికవరీ ఏజెంట్స్, హోమ్ విజిట్స్ అండ్ ఫోన్ కాల్స్. సో దీనికి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సర్క్యులర్స్ ఇవ్వడం జరిగింది, అదే విధంగా డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పెషలీ ఫస్ట్ హోమ్ విజిట్స్ దాంట్లో టైమింగ్ రెస్ట్రిక్షన్స్. సో ఎనీ రికవరీ ఏజెంట్ కానీ బ్యాంక్ ఏజెంట్ కానీ వాళ్ళు బిట్వీన్ 8 AM తర్వాత అప్ టు 7 PM ఈ మధ్యలోనే మీకు ఎటువంటి హోమ్ విజిట్స్ కానీ చేయాలి, ఎటువంటి కమ్యూనికేషన్ మీకు పాస్ ఆన్ చేయాలి, ఏదర్ మెసేజ్, కాల్, హోమ్ విజిట్, ఎనీథింగ్ ఈ టైంలోనే మాత్రమే జరగాలి. ఇది ఆర్బీఐ సర్క్యులేషన్ గైడ్ లైన్స్ ఇష్యూ చేశారు. సో April 12th, 2018 అండ్ ప్రెస్ రిలీజ్ ఆల్సో August 2022. సో విజిట్స్, నో విజిట్స్ ఆర్ పర్మిటెడ్ అర్లీ మార్నింగ్, లేట్ 9 ఈ టైం కాకుండా ఏ టైంలో కానీ వాళ్ళు విజిట్ చేయడానికి ఛాన్సెస్ లేవు. అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్ అన్లెస్ బారోవర్ అగ్రీస్ ఇన్ రైటింగ్. సో ఇది క్లియర్ గా ఉండాలి. ప్లస్ వాళ్ళు హోమ్ విజిట్ కి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఐడి కార్డు చూపించాలి. అదేవిధంగా రిటర్న్ ఆథరైజేషన్ లెటర్ ఫ్రమ్ ఎన్బిఎఫ్సి కానీ బ్యాంక్ కానీ డెఫినెట్ గా ఉండాలి. సో ఇవి చూపించిన తరువాత మాత్రమే మీరు వాళ్ళతో కాన్వర్సేషన్ కానీ ఆర్ ఎంటరింగ్ ఎనీ ప్రిమిసెస్ కానీ అలో చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇవన్నీ చూపించకుండా ఏజెంట్ నేమ్ కానీ, ఐడి నంబర్ కానీ, ఏజెన్సీ నేమ్ కానీ, వాళ్ళ ఫోన్ నంబర్ కానీ మీకు ఏమి చెప్పకపోతే మీరు వాళ్ళకి ఏ డీటెయిల్స్ రెస్పాన్స్ ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది బయట రౌడీలు కానీ, గుండాలు కానీ, లేదంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ కానీ వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు మీకు ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర డబ్బులు తీసుకోవాలని చూసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఏజెంట్స్ నేము, ఐడి నెంబరు ప్లస్ ఏజెన్సీ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు, ఈ ఆథరైజేషన్ లెటరు, వ్యాలిడ్ ఐడి కార్డు చూపించిన తర్వాత మాత్రమే వాళ్ళతో మీరు ఫోన్ కాన్వర్సేషన్ లో మాట్లాడవచ్చు. లేదంటే హోమ్ విజిట్స్కి వచ్చినప్పుడు మీతో మాట్లాడడానికి కానీ మీ ఇంటి లోపల కానీ వాళ్ళని అలో చెయ్యవచ్చు. అదేవిధంగా వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఫుల్ కట్టసీతో ఉండాలి, ప్రొఫెషనలిజంతో మాట్లాడాలి. వాళ్ళ టోన్ కానీ చాలా లోన్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందో లోన్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ రికవరీ ఆ విధంగానే ఉండాలి. ఎనీ అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ, థ్రెటనింగ్ లాంగ్వేజ్ కానీ, లేదంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ, బూతులు మాట్లాడటం కానీ ఇవన్నీ చేయకూడదు. అదేవిధంగా ఫిజికల్ గా కానీ, వర్బల్ గా కానీ మిమ్మల్ని బెదిరించడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ ఎటువంటి చర్యలు, ఇటువంటి యాక్టివిటీస్ చెయ్యకూడదు. అదే కాకుండా పబ్లిక్ హరాస్మెంట్ అస్సలు ఉండకూడదు. షౌటింగ్ ఇన్ పబ్లిక్ కాలనీస్ లో కానీ, వర్క్ ప్లేసెస్ లో కానీ చెయ్యకూడదు. సో మిస్లీడింగ్ బారోవర్స్ అబౌట్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. మీరు లోన్ కట్టకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, పోలీస్ స్టేషన్ లో పెడతాము, జైలుకి పంపిస్తాము అన్న కాన్సెప్టే లేదు ఇక్కడ. ఎందుకంటే ఎనీ డెట్ కేసు కానీ, బ్యాంక్ కేసు కానీ సివిల్ కేసు అవుతుంది కానీ క్రిమినల్ కేసు కాదు.
ఈ మధ్య కాలంలో చాలా మంది రికవరీ ఏజెంట్స్ కొద్దిగా చదువు లేని వాళ్ళని, ఈ లా గురించి తెలియని వాళ్ళని ఈ విధంగా బెదిరించడం కానీ, బెదిరించి డబ్బు వసూలు చేయడం కానీ, లేదంటే వాళ్ళని థ్రెటనింగ్ చేయడం కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ ఇంటి పక్కన కానీ, లేదంటే వాళ్ళ బంధువులకు కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ, వర్క్ ప్లేస్ లో కానీ మేము వచ్చి హరాస్ చేస్తాము, మేము వచ్చి మిమ్మల్ని అడుగుతాము అనేసి బెదిరిస్తూ ఉంటారు. ఇటువంటివి జరగకూడదు. అన్ని అగైనెస్ట్ టు లీగల్ లాస్, ఆర్బీఐ గైడ్ లైన్స్. చూడండి ఎంత క్లియర్ గా చెప్పారు ఇక్కడ. దే కెనాట్ డిస్కస్ యువర్ డెబ్ విత్ నైబర్స్, రిలేటివ్స్ అండ్ కో వర్కర్స్. అస్సలు ఇటువంటి చెయ్యకూడదు. ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్. సో అదే విధంగా అటెంప్ట్ రికవరీ వయా రిటర్న్ కమ్యూనికేషన్. వాళ్ళు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారము ఫస్ట్ వాళ్ళు ఎస్ఎంఎస్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, లెటర్ ద్వారా కానీ ఆ విజిట్, హోమ్ విజిట్ ని ప్రియర్ గా ఇంటిమేట్ చేయాలి. If borrower does not respond, visit may be scheduled with prior intimation. సో ప్రయర్ ఇంటిమేషన్ తో మేము సో అండ్ సో డేట్ కి, సో అండ్ సో ప్లేస్ కి, సో అండ్ సో దానికి వస్తున్నాము మిమ్మల్ని మీట్ అవ్వడానికి అని ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే హోమ్ విజిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకర్ షుడ్ రికార్డ్, వాళ్ళు వచ్చిన డేటు, టైము, పర్పస్ బ్యాంక్ బుక్స్ లో డెఫినెట్ గా రికార్డ్ చేసి ఉంటుంది. అండ్ వాళ్ళు రిపీటెడ్ గా వితౌట్ రీజన్ మళ్ళీ విజిట్ చేస్తుంటే హోమ్, ఇట్ విల్ కమ్ అండర్ హరాస్మెంట్. సో ఇట్ విల్ కమ్ అండర్ హరాస్మెంట్. సో ఈ హరాస్మెంట్ ని మీరు కానీ మీ ఎవిడెన్స్ తో రికార్డ్ చేసుకొని మీకున్న ప్రూఫ్ సబ్మిట్ చేసి మీరు కంప్లైంట్ చేయవచ్చు. వాళ్ళు ప్రతిసారి ఒకసారి వచ్చి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా రాకూడదు. కాబట్టి మీరు వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ మీరు ఇచ్చేసారంటే, మళ్ళీ వాళ్ళు వస్తున్నారంటే యూ కెన్ ట్రీట్ దట్ వన్ యాజ్ ఎ హరాస్మెంట్. లొకేషన్ ఆఫ్ మీటింగ్. వాళ్ళు రికవరీ ఏజెంట్ రికవరీ షుడ్ హ్యాపెన్ మ్యూచువల్లీ కన్వీనియంట్ అండ్ డిసిగ్నేటెడ్ ప్లేసెస్. సో ఒక ప్లేస్ డిసైడ్ చేసిన తర్వాత ఆ డిసైడ్ చేసిన ప్లేస్ లో అండ్ డెసిగ్నేటెడ్ ప్లేస్ అండ్ కన్వీనియంట్, మ్యూచువల్లీ కన్వీనియంట్, ఆ ప్లేస్ లో డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళని మీట్ అవ్వచ్చు, ఇన్ఫార్మ్ చేయొచ్చు, మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మీకు ఎంత టైం కావాలి, మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, దాన్ని వాళ్ళు రికార్డ్ చేసుకొని వెళ్తారు. సో అది ఏ ప్లేస్ లో మీరు కానీ వాళ్ళు కానీ కమ్యూనికేట్ చేసి మాట్లాడుకొని మీట్ అవ్వచ్చు. ఓన్లీ ఇఫ్ ద బారోవర్ రిపీటెడ్లీ అవాయిడ్స్, ఏజెంట్ మే విజిట్ హోమ్ ఆర్ ప్లేస్ విత్ ప్రయర్ ఇంటిమేషన్. ఒకవేళ బారోవర్ రెస్పాండ్ కాలేకపోయినా వాళ్ళు విత్ ఇన్ డెసిగ్నేటెడ్ 8 AM నుండి 7 PM ఈ మధ్యలో అలౌడ్ అవర్స్ లో విజిట్ చేయొచ్చు. అండ్ ఎథికల్ కండక్ట్. సో ఆ ఎథికల్ ప్రాక్టీస్ అనేది ఎప్పుడు వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇట్ ఈస్ నాట్ ఫర్ జస్ట్ గైడ్ లైన్స్. సో వాళ్ళు ఎటువంటి హరాస్మెంట్ చేసినా మీరు దయచేసి వాటిని రికార్డ్ చేసుకోండి. అదే విధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫోన్ కాల్స్ కి ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి అనేది కూడా క్లియర్ గా ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన టైమ్ లైన్స్ ప్రకారం ఓన్లీ 8 AM నుంచి 7 PM ఈ మధ్యలోనే దే హ్యావ్ టు కాల్ యూ ఎయిదర్ త్రూ SMS ఆర్ ఫోన్ మెసేజెస్ ఆర్ ఫోన్ కాల్స్. సో ఎనీ అయినా ఈ మధ్యలోనే జరగాలి. నో కాల్స్ బిఫోర్ 8 AM ఆఫ్టర్ 7 PM. అండ్ నేషనల్ హాలిడేస్ లో కానీ, సండేస్ కానీ ఎక్కడా కానీ ఇటువంటి కాల్స్ మీకు చెయ్యకూడదు, మిమ్మల్ని హరాస్ చేయకూడదు. అదేవిధంగా ఆ రికవరీ ఏజెంట్ మీకు కాల్ చేసినప్పుడు వాళ్ళు నేము, ఏజెన్సీ నేము, ఆన్ హూస్ బిహాఫ్, ఏ బ్యాంకు ప్రకారం మీకు కాల్ చేస్తున్నాడు అన్న డీటెయిల్స్ క్లియర్ గా ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసి ఆ తర్వాత లోన్ గురించి, పర్పస్ గురించి మాత్రము మాట్లాడవలసి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ కాంట్రాక్ట్ నంబర్ కానీ, వాళ్ళ ఫోన్ నంబర్ కానీ, లేదంటే గ్రీవియన్స్ అడ్రసల్ ఆఫీసర్ డీటెయిల్స్ కానీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. సో నో హరాస్మెంట్ ఆర్ ఎక్సెసివ్ కాంటాక్ట్. సో వాళ్ళు రిపీటెడ్ గా అగైన్ అండ్ అగైన్ మీరు రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మిమ్మల్ని పదే కాల్ చేయకూడదు. సో ఇట్ విల్ బికమ్ అండర్ హరాస్మెంట్. కాల్స్ టు ఫ్యామిలీ, ఆఫీస్ కొలీగ్స్ అండ్ రిలేటివ్స్. చాలా మంది రికవరీ ఏజెంట్స్ ఇవి చాలా బెదిరించడం జరుగుతుంది ఈ మధ్య. ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేస్తాము, మీ ఫోటో అందరికీ పంపిస్తాము, పబ్లిక్ మీడియాలో పబ్లిష్ చేస్తాము అనేది చాలా వరకు జరుగుతుంది. ఇది కంప్లీట్లీ ఇల్లీగల్ అండి, దయచేసి తెలుసుకోండి. ఆఫీస్ కొలీగ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, ఎవ్వరికి, మీ నైబర్స్ కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చెయ్యకూడదు.
వాళ్ళు వచ్చిన పర్పస్ను 100% ఫుల్ఫిల్ చేసుకొని ఇన్ఫార్మ్ చేసి డేట్స్ తీసుకొని రికవరీ ప్రాబ్లమ్స్ నోట్ డౌన్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ ప్రాక్టీస్ ఈ విధంగా ఉన్నట్టయితే దయచేసి మీరు ఆ డీటెయిల్స్ నోట్ చేసుకొని కంప్లైంట్ చేయండి. అదేవిధంగా వర్బల్ అబ్యూజ్, థ్రెట్ కానీ, మీకు మాటలతో కానీ చేతలతో కానీ ఎటువంటి ఫాల్స్ క్లెయిమ్ చేయకూడదు. ఫోన్లో మీకు మాట్లాడుతున్నప్పుడు మేము పోలీస్ కేసు పెడతాము, మేము అరెస్ట్ చేస్తాము, మేము జైల్లో పెడతాము, ఇటువంటివి ఏవి వాళ్ళు చెప్పకూడదు. ఇది కంప్లీట్గా ఇల్లీగల్. అండ్ కాల్స్ మస్ట్ బి రికార్డెడ్ బై NBFC అండ్ బ్యాంక్స్ ఫర్ ఆడిట్ అండ్ కంప్లైంట్ సొల్యూషన్. సో మీరు కూడా మీ పర్పస్ కోసము మీరు కంప్లైంట్ చేయడానికి మీరు ఎటువంటి ఈ రూల్స్ కానీ వాళ్ళు అవాయిడ్ చేసినప్పుడు డెఫినెట్గా రికార్డ్ చేసి పెట్టుకోండి. సో బారోవర్ రైట్స్. సో యూ కెన్ ఆస్క్ ఫస్ట్ ఫర్ ఏజెన్సీస్ ID, రిటర్న్ ఆథరైజేషన్ బిఫోర్ ఎనీ డిస్కషన్ అండి. ఎందుకంటే ఈరోజు చాలా ఫ్రాడ్స్ కానీ, ఇల్లీగల్ కానీ, ఆన్లైన్ ఫ్రాడ్స్ కానీ చాలా వరకు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఏజెన్సీ డీటెయిల్, రిటర్న్ ఆథరైజేషన్ లెటర్ ఉంటేనే మీరు ఫోన్లో వాళ్ళతో ఫస్ట్ మాట్లాడండి. లేదంటే మీరు డైరెక్ట్గా వాళ్ళు ఏదైనా వీటన్నిటికీ కాకుండా ఎటువంటి మిమ్మల్ని థ్రెట్ చేయాలన్నా లేదంటే అబ్యూస్ చేయాలని ట్రై చేసినా డెఫినెట్గా ఆ డీటెయిల్స్ బ్యాంక్స్ నోడల్ గ్రావియన్స్ ఆఫీసర్కి మీరు పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా RBI ఓంబర్స్ పర్సన్ కానీ, లోకల్ పోలీస్ స్టేషన్ కానీ మీరు కంప్లైంట్ చేయవచ్చు. సో ఈ రూల్స్ అన్నీ ఎందుకంటే ఈ రికవరీ ఏజెంట్స్ చాలా వరకు ఈ మధ్య మితిమీరిపోయి ఎట్లా అన్న వాళ్ళ టార్గెట్స్ మీట్ అవ్వాలనేసి ఏదో ఒక విధంగా థ్రెటన్ చేసి అన్న రికవర్ చేయాలన్న దాంతో ఈ రూల్స్ తెలియని పబ్లిక్ ని చాలా హరాస్ చేస్తున్నారు. అండ్ చాలా వరకు చాలా మంది పొలిటికల్ లీడర్స్ కూడా చాలా మంది ఫేస్ చేశారు ఈ విధంగా ప్రాబ్లమ్స్. అదే విధంగా చాలా మంది సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. సో సూసైడ్ చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబుల్? రికవరీ ఏజెంట్ రెస్పాన్సిబుల్, బ్యాంకర్ రెస్పాన్సిబుల్, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? సో ఈ గైడ్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. సో ఈ సర్క్యులర్స్ కూడా చాలా వరకు ఎప్పటికప్పుడు RBI డైరెక్షన్స్ కానీ అండ్ గైడ్ లైన్స్ కానీ, ప్రెస్ రిలీజ్ కానీ, సర్క్యులర్స్ కానీ ఇవ్వడం జరుగుతూనే ఉన్నాయి. ఎనీ రికవరీ ఏజెంట్ అవాయిడ్స్ ఆర్ వైలేట్స్ దీస్ రెగ్యులేషన్స్, he will be legally punishable. At the same time, RBI will ban their agency. The banker also can ban their agency. At the same time, they will be punishable under law, suspended and banned. సో అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ రూల్స్ ని తెలుసుకొని ఫాలో అయ్యి వాళ్ళు ఈ రూల్స్ కానీ అవాయిడ్ చేస్తే డెఫినెట్ గా కంప్లైంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.